శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం. శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వారి కుటుంబంలో వచ్చిన మార్పులతో వారు ఎంతోమందికి శాకాహారం యొక్క విశిష్టతను బోధిస్తున్న మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాలను శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకుంటున్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు రోజా రమణి గారు. వారు ఒక టీచర్గా ఉండి ప్రస్తుతం మెడిటేషన్ టీచర్గా వారు శాకాహారిగా మారడమే కాకుండా ఎంతోమందికి శాకాహారం యొక్క విశిష్టతను బోధిస్తున్నారు. వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, శాకాహారం యొక్క విశిష్టతను ఎప్పుడు తెలుసుకున్నారు? 2008 సార్. నేను భిక్షమయ్య గురూజీ యోగా సార్ ఇక్కడ ఎంఎంవై చేశారా? ఎంఎంవై రంజిత్ కుమార్ అతని శిష్యుడు. అప్పుడు సిద్దిపేటలో చాలా ఫేమస్గా గ్రూపులు స్టార్ట్ అయినాయి, 10 మెంబర్స్ ఈచ్ ఒక గ్రూపు. అక్కడ ఫుడ్ ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలి, ఒక 10 days ఖచ్చితంగా ప్యూర్ కూరగాయలు, క్యారెట్, కీరా, దోశ అట్లా 10 days తీసుకున్నాం. 10th day రోజు కరీంనగర్కి వెళ్ళాం ఉపదేశం తీసుకోవడానికి. అక్కడ అన్ని డిస్టిక్ వాళ్ళు వచ్చారు. అప్పుడు అనిపించింది ఫుడ్ చాలామంది వచ్చిండ్రు. ఒక డాక్టరు ఆకుల శైలజ, ఆమె కరీంనగర్ డాక్టర్ ఫేమస్. ఆమె వాళ్ళ భర్తకు ఇది క్యాన్సర్ వచ్చింది, చాలా బాధపడుతుంది. దీనివల్ల బాగా అయింది. జస్ట్ ఒక ఫుడ్ తోటే ఇంత బాగా అవుతారా అనిపించింది. నేను కూడా ఒక 5 kgs తగ్గినా సార్ వెయిట్. చాలా యాక్టివ్గా ఉన్నా, కానీ నాకు మైండ్ ప్రశాంతంగా కాలేదు. అంటే నాన్ వెజ్ గురించి చెప్పారు దాంట్లో. ఏది నాన్ వెజ్ తింటే 3 hours దాకా మనకు జీర్ణం కాదు, అసలు నాన్ వెజ్ ఫుడ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అసలు ఇంతకంటే ఎంత చెప్పినా నాకు అంతగా అర్థం కాలేదు. ఎందుకంటే నేను అప్పటికే డిప్రెషన్లో ఉన్నా అన్నట్టు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే. అప్పుడు 3 months తర్వాత మెడిటేషన్లోకి వచ్చిన. దీంట్లో వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ రోజే ఇక్కడ భారత్ నగర్లో బాలయ్య సార్ సెంటర్ పెట్టారు, ఈ మెడిటేషన్ సెంటర్. మా ఇంటి దగ్గర కనక మహాలక్ష్మి ద్వారా ధ్యానంలోకి వచ్చాం. ఇట్లా బాగుంటుందట ధ్యానం చేస్తే అని. మాకు ఏది తెలియదు సార్, ధ్యానం ఎలాగో చేయాలో తెలియదు. అంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలని చెప్పారు అంతే. ఆ చేసే విధానం కూడా తెలియదు. అట్లా ఒక 3 days వెళ్ళాం. 3rd day రోజు క్లాస్ జరిగేది. ఇట్లా ధ్యానం చేస్తే ఇట్లా నాన్ వెజ్ బంద్ చేసి చెప్పగానే బంద్ చేసాం సార్ మేము. అంతే అంతే, ధ్యానం చేస్తే నాన్ వెజ్ బంద్ చేయాలన్న ఒక్క మాటతో బంద్ చేశారు. ఒక్క మాట. అక్కడ అన్ని రోజులు అంతమంది మాట్లాడితే కూడా లోపలికి వెళ్ళలే. వాహ్, గ్రేట్. సో మీ సోల్ ఇక్కడ ఉంది. సో మరి మాంసాహారం తిన్నప్పుడు మీ శరీరము, మనస్సు, భావాలు ఎలా ఉండేటివి? శాకాహారిగా మారినాక ఎలా ఉంది? మాంసాహారం తిన్నప్పుడు గందరగోళమే ఉండే సార్. శాకాహారంగా మారిన తర్వాత ప్రేమగా, సహనం, ఆత్మీయత, అసలు ఇంతకు ఎవరితోటి ఎలా మాట్లాడాలి అన్నిటికంటే ఓపిక వస్తుంది సార్. అన్నిటినీ ఓర్చుకునే గుణం వస్తుంది. సాయిబాబా ఎలాగో మనం కూడా అలాగే తయారవుతాం. దైవత్వం వస్తుంది సార్ వాస్తవానికి. శాకాహారం తింటే సాయిబాబా లాగా మనం అవుతాం. సాత్విక గుణం వస్తుంది. ఎవరు మనతోటి పెట్టుకోవాలనిపించినా మనం కొంచెం దూరంగా జరుగుతాం. వాడు మనకు చెప్తే వినకపోతే, మన పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ, సరే ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉంటాం. వాళ్ళు ఏదన్నా మన మీదకి అరిచినా కూడా మనలో అంత ఓపిక వస్తుంది. అది నేను చాలా ముందు మొత్తం ఎగిసి పడుతూ ఉంటాం. అదే నన్నే ఎందుకన్నారా ఏడుస్తాం సార్. లేడీస్ కున్న వీక్నెస్ ఏంటిది? ఏడుస్తాం. అంచి పెట్టుకోలేం కదా. ఏడవకుండా, లేడీస్కున్న వీక్నెస్ కాదు, ప్లస్ పాయింట్, స్ట్రెంగ్త్. ఇప్పుడు సహనంతో ఎదుర్కొంటాం సార్. వండర్ఫుల్. సో మీరు మారిన తర్వాత మీ శరీరంలో, మనస్సులో, భావాల్లో మార్పులు వచ్చాయి. సో మరి కుటుంబంలో మార్పులు మీరు మారినాక? కుటుంబంలో అంటే షాక్ సార్. అసలు ఇంతకు నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఓకే అయిపోయినాయి. 48 days శ్రీనగర్ కాలనీ, మా కాలనీ, రోజుకొకరి ఇంట్లో ధ్యానం క్లాస్ పెట్టాం. మా ఇంట్లో ఒక 4 members ఉంటారు రెంటర్స్. వాళ్ళతోటి కూడా పెట్టిపించామన్నట్టు. రోజుకొక మాస్టర్ వచ్చేవాళ్ళు. ఈ పాండు సార్, దుర్గారెడ్డి సారు, బాలయ్య సారు, రోజు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. శాకాహారిగా మారిన తర్వాత మీలో అద్భుతమైన మార్పులు స్టార్ట్ అయినాయి. ఇంకా మీరు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు మా సార్ను కూడా క్లాస్ వినమన్నాం. సారు భీమేశ్వర ప్రసాద్ సార్, సిద్దిపేట మాస్టర్, క్లాస్ చెప్పగానే ఇట్లా నాన్ వెజ్ గురించి చెప్పారు సార్. సార్కి వెంటనే ప్రామిస్ చేసిండు మా సార్, నేను ఈ రోజు నుంచి వెళ్ళి నాన్ వెజ్ తినని ప్యూర్ వెజిటేరియన్గా మారుతాను. వాహ్, ఇద్దరు మారిపోయారు. ఇద్దరు అంతకుముందు ఎలా ఉండేవారు, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు శాకాహారిగా మారినాక?
అసలు సార్ విపరీతంగా నాన్ వెజ్ తినేవాళ్ళు. శాకాహారిగా అసలు విపరీతమైన కోపం, చిరాకు, అసహనం ఉండేది. నాన్ వెజ్ మొత్తం బంద్ చేసిన తర్వాత తన లోపల ఫుల్ చేంజ్ చేశానట్టు. అటువంటి కోపం లేదు, ప్రశాంతత. ఏది ఉంటే అది చేతిలో ఏ వస్తువు ఉంటే అది విసిరేసే పాడేసే అంత కోపం ఉండేది తనలో. ముందు ఇప్పుడు వెజిటేరియన్ మారిన తర్వాత ప్రతి ఒక్కరికి వెజిటేరియన్ గురించి చెప్తాడు. నేను ధ్యానం గురించి చెప్తే తను వెజిటేరియన్ గురించి చెప్తాడు. వావ్, వండర్ఫుల్. పంచుకున్నారు రెండు మిషన్స్ని. వండర్ఫుల్. మరి పిల్లల గురించి? పిల్లలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2011లో పుట్టారు సార్. ఇక వాళ్ళు ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే పుట్టారు కాబట్టి వాళ్ళు అన్నిట్లలో ఉన్నారు సార్. వెజిటేరియన్ పిల్లలే దానికోసమే వచ్చారు. పిల్లలకి చిన్నప్పటి నుండి మాంసాహారం ఇవ్వకపోతే పోషక విలువలు ఉండవు, విటమిన్స్ మినరల్స్ అందవు అంటారు కదా. పిల్లలు యాక్టివ్గా ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఒక మధ్యలో డిస్టర్బెన్స్ జరిగింది. పిల్లలు 3 ఇయర్స్ తర్వాత కొందరు ఎగ్ తినిపించారు మా అమ్మ వాళ్ళు. అప్పుడు ఫుల్ హాస్పిటల్కి వెళ్ళాము. తర్వాత వెంటనే తొందరగా అసలు మీరు ఎందుకు వింటలేరని మేము తొందరనే కోలుకున్నాం. ఇక అది ఫుడ్ ఎఫెక్ట్. మేము వెజిటేరియన్ నుండి పిల్లలకు మాకు తెలియకుండానే ఒక్కొక్కసారి వాళ్ళ చేతిలో అప్పుడప్పుడు ఉంటే తినిపెట్టేటోళ్ళు. ఇక సీరియస్ అయ్యి అసలు ఎప్పుడైతే ఆ ఎగ్ తినిపించడం బంద్ చేస్తామో వాళ్ళు పూర్తిగా హాస్పిటలైజేషన్ లేదు. అది తినిపించినప్పుడే ఇబ్బంది పడ్డారు. మానేస్తేనే హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు. వావ్ వావ్. మళ్ళీ చిన్నోడు కరాటే మాస్టర్ బ్లాక్ బెల్ట్ వచ్చింది. అయితే తను 3 ఇయర్స్ కోర్స్ చేశాడు. అయితే 2 ఇయర్స్ బాగానే చేసిండు. 40 మెంబర్స్కి నేర్పించాడు సారు. అయితే ఒక 6 మంత్స్ చాలు వెంబడి పడ్డాడు. మీ బాబు నాన్ వెజ్ తినడు, మేము బ్లాక్ బెల్ట్ ఇప్పియ్యం మేము. ఎందుకంటే తను నాన్ వెజ్ తినది బలంగా ఎట్లుంటాడు, ఒకరు ఫైటింగ్ ఉంటుంది కదా, ఒకరికొకరు ఫైటింగ్స్ కూడా ఉంటాయి. అవును. నీ చిన్నోడు తట్టుకోవడం, మీరు నాన్ వెజ్ తినిపిస్తారా అంటే మాకు బ్లాక్ బెల్ట్ కూడా అవసరం లేదు, మాకు అవసరం లేదు బ్లాక్ బెల్ట్, మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, కానీ మేము ప్యూర్ వెజిటేరియన్ ఉంటాం, మీ ఇష్టం సార్ అంటే 3 times వచ్చింది మా ఇంటికి. మీరు ఎన్నిసార్లు వచ్చినా సార్ నేను మాత్రం ప్యూర్ వెజిటేరియన్ గానే ఉంచుతాం బాబు అని చెప్పి. బాబు ఏమంటాడు? బాబు కూడా ప్యూర్ వెజిటేరియన్. వాళ్ళు ఎక్కడైనా బ్లాక్ బెల్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఆ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు. అట్లా సారే ధ్యానంలోకి వచ్చిండు. ఇక్కడికి కూడా 3 times మీవానికి ఇంత బ్లాక్ బెల్ట్ వచ్చింది సార్. 40 మెంబర్స్లో 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యింది, అందులో మీ వాడు ఉన్నాడు. చూసారా, అంటే వెజిటేరియన్కి స్ట్రెంగ్త్ ఉండదు అంటే ఉండి చూపించాడు. వావ్, సూపర్. సో కుటుంబం అంతా శాకాహార కుటుంబం అయ్యారు. అల్టిమేట్. మరి శాకాహారిగా మారిన చాలామంది అంటూ ఉంటారు, సరే మాంసాహారం వద్దు కాబట్టి ఓకే, మరి గుడ్డు శాకాహారం అంటారుగా, దాని మీద మీ అండర్స్టాండింగ్? ఆల్రెడీ పిల్లలకు తినిపిస్తే జరిగింది తెలిసింది, మీరు చెప్పండి మీ అవగాహన. సార్ అది ఒక ప్రాణము పోసే ఆ గుడ్డుని తినకూడదు సార్. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ పొందాము. ఎందుకంటే విపరీతమైన ఫీవర్స్ వచ్చినాయి పిల్లలకు. ఎందుకంటే అనుకోకుండా మాకు తెలియకుండా తినిపించినందుకే ప్లేట్లెట్స్ కూడా పడిపోయినాయి పిల్లలకు. అవి తినిపించినప్పుడే. ఎందుకంటే ఎగ్ అది డేంజర్ ఫుడ్ అని మాకు ఆ రోజే అర్థమైంది. ఇక మేము ఆ రోజు నుంచి పిల్లలకు కాదు ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటాం, ఎగ్ ఇంకా డేంజర్ చికెన్ కంటే. ఎందుకంటే అది ప్రాణం పోసుకునే, మనం ఎట్లయితే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎట్లాగో డెలివరీ అబార్షన్ అయితే ఎట్లా బాధపడతామో, ఆ ఎగ్గును తింటే మనకు కూడా అటువంటి ఫీలింగే కదా అని. మీరు చెప్తూ ఉంటే విని మారిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇప్పటికి చాలా సంతోషంగా ఉన్నారు. నాన్ వెజ్ తినక ముందుకు మా ఫ్యామిలీ ఇంత మారడానికి కారణం మీరే మేడం అని చెప్తారు. మా ఇంట్లో రెంటర్స్ కూడా చాలా మారిండ్రు. మీ ఇంట్లో ఎంత మొత్తం కాంప్లెక్స్ అంతా శాకాహార కాంప్లెక్సా? లేదు సార్, అప్పుడు చేంజ్ అవుతూ ఉంటారు కదా. చేంజ్ అయినా కూడా అక్కడైతే వండర్గా శాకాహారం కాంప్లెక్సే. వండర్ఫుల్. శాకాహార గ్రామాలు కొంచెం టైం పడుతుంది కానీ శాకాహారం కాంప్లెక్స్లు తెచ్చడం ఈజీ. వండర్ఫుల్ మేడం. ఎందుకంటే తన మాటలతోటి, మీరు చేసే ఫుడ్ తోటి, ఇంట్లో నేను ఎప్పుడన్నా ఒకసారి వేసిన నీ ఫుడ్ తోటే మేము చేంజ్ అయినామని చెప్తూ ఉంటారు. రైట్, వండర్ఫుల్ మేడం. ఇంకొక అల్టిమేట్ పాయింట్ చెప్పారు ఫుడ్ గురించి. కొంతమంది పిల్లలు మారం చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియకనో ఏదో రకంగా. మరి పిల్లల్ని మార్పించాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలా? మీ సలహా ఏంటి?
మనమే మారాలి సార్. మనం మారుతూ ఉంటే పిల్లల లోపల అవగాహన వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము మన బాబునో పాపనో కొడితే వాటికి పిల్లలకి ఎట్లా నొప్పి వస్తుందో, ఆ కోడిని కొడుతూ ఉంటే చంపుతూ ఉంటే మీకు ఎట్లా రా అని అంటే పిల్లలు కొంచెం అవగాహన కల్పించాలి. ఫస్ట్ తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు మారితే తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు ఆటోమేటిక్గా. వండర్ఫుల్, అల్టిమేట్ విషయం చెప్పారు. ఇంకొక విషయం చెప్పండి మీరు. చాలామంది మహిళలు శాకాహారిగా మారిన తర్వాత ఇంట్లో తప్పని పరిస్థితిలో వండుతూ ఉంటారు. మరి వాళ్ళు ఎలా దాని నుంచి బయటపడాలి? వాళ్ళకి సలహా ఇవ్వండి. నేనే స్టార్టింగ్లో ఇంటనే వండినా, నేను ఒక 3 months దాకా వండిన. కానీ వండిన తర్వాత చాలా ఎఫెక్ట్, చేతికి దెబ్బతం తాకడము, బ్లడ్ వెళ్ళడము, నా వల్ల కాదు అని ఇంట్లో గొడవలు కూడా జరిగినాయి. తెలియకుండా చేసినప్పుడు ఏం జరగల, తెలిసి చేసినప్పుడు చేసిన తర్వాత ఇబ్బంది, చాలా ఇబ్బంది. నేను మాత్రం నాన్ వెజ్ వండనంటే మా ఇంట్లో కూడా చాలా గొడవలు జరిగినాయి. కానీ పేషెన్స్గా ఉండాలి మనం కూడా. జిద్దుగా మీరు వండనంటే వండా అని చెప్పారు. సో ఇప్పుడు ధైర్యంగా చెప్పాలా? అంటే ఇప్పుడు మారి కూడా వండితే ఎఫెక్ట్ ఉంటుంది వండిన వాళ్ళకి. వండిన వాళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా, 100% ఉంటుంది సార్. ఇప్పుడు తినే వాళ్ళు అంటూ ఉంటారు జంతు బలి చేయొద్దు, ఓకేనే, మేము చంపట్లేదు కదా, ఎక్కడో ఎవరో చేస్తూ ఉంటే మేము తెచ్చుకుంటున్నాం, దానికి నష్టం ఏంటి అంటారు. మీ అవగాహన ఏంటి అందులో? తినే వాళ్ళకు కూడా పాపం తలుగుతుంది కదా సార్. అందరికీ ఉంటుందా? వండే వాళ్ళకు, తినే వాళ్ళకు, కొనే వాళ్ళకు, ఇది 8 రకాలు, వడ్డించే వాళ్ళకు అందరికి. వండర్ఫుల్. ఎందుకంటే తను మా అత్తమ్మ మామయ్య తింటారు, ఇప్పుడు వాళ్ళే మారిండ్రు. మా ఇంట్లో మీ నాన్ వెజ్ గిన్నెలు తీసేసేసేయండి అని చెప్పేశారు. వాళ్ళు కూడా మారారు. వాళ్ళు నాన్ వెజ్ తింటారు, కానీ మీ ఇంట్లోకి వస్తే మేము వెజిటేరియనే తింటాం, ఆ గిన్నెలు కూడా తీసేసేయండి అని తీసేయమన్నారు. వాళ్ళే మిమ్మల్ని తీసేయమన్నారు, వాళ్ళు మారకుండా కూడా. ఇప్పుడు పండుగలు వస్తే కూడా మా ఇంట్లో తినరు కదా, మీరు ఏది పెడితే మేము అది తింటామని మారేసి. తప్పదనా లేకపోతే తప్పదని కాదు, తన కొడుకే చెప్తుంటారు తింటే చస్తావా అని. మంచిగానే కొన్ని మాట్లాంటారు, ఈ బీపీ షుగర్ ఇన్ని పెట్టుకొని నాన్ వెజ్ అని. మేము ఏళ్ళ నుంచి తింటున్నాం, ఒకటేసారి మానేయండి అంటే కష్టం, కొంచెం టైం పడుతుంది, మాకు టైం ఇవ్వు అని చెప్తారు అన్నట్టు వాళ్ళ పేరెంట్స్. బాగా అలవాటు పడిపోయారు, కానీ చాలా వరకు తగ్గించారు. స్టార్టింగ్ అంతా లేదు. రైట్. సో మెల్లిగా మార్పులు వస్తున్నాయి అంటారు మేడం. మరి శాకాహార ర్యాలీలు వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా, శాకాహార ర్యాలీల వల్ల ఆ శాకాహార ర్యాలీ జరిగిన ఏరియాలో ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి మార్పులు జరుగుతుంటాయి సార్? 100%. ఎందుకంటే నేను శాకాహార ర్యాలీకి ప్రచారం చేస్తూ ఉంటారు రండి అని. మరి కరీంనగర్ జిల్లా అమ్మ వాళ్ళది. కరీంనగర్ శాకాహారకి 2 times వెళ్ళిన, చార్మినార్కి 2 times వెళ్ళిన, జనగాంకి వెళ్ళిన, ఒక 6. ఎందుకంటే మీరు శాకాహార ర్యాలీ మీరు ర్యాలీలో చూడకుండా ఆ ర్యాలీ ఎట్లుంటుందో చూడండి అంటే అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడన్నా మళ్ళీ వాళ్ళని కలిసినప్పుడు మీ శాకాహార ర్యాలీ ఇంతమంది ఉంటారా, ఒక డాక్టర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్. నేను హాస్పిటల్కి ఎప్పుడన్నా వెళ్తే మీ సిద్దిపేటల శాకాహార ర్యాలీ గురించి చాలా మంది మాట్లాడారు, అట్లానే కరీంనగర్ శాకాహార ర్యాలీ గురించి అని. ఇంతమంది వెజిటేరియన్స్ ఉంటారా, మా చుట్టాలను కూడా మీరు ఖాళీ అక్కడ దూరం నుంచి నిలబడి చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది ఉంటారని మాకు తెలియదు, నువ్వు ఒక్కదానివే కావచ్చు. ఆ ర్యాలీకి పిలవాలని చాలా మంది నేను పిలుస్తూనే ఉంటా. మొన్న హన్మకొండ ర్యాలీకి చెల్లెవాళ్ళు ఉంటారు, అతను దూరం నుంచి అయినా సరే చూశాడు, అరే ఇంత జనం శాకాహారులు ఉంటారని నాకు తెలియదు, మన ర్యాలీకి ఎప్పుడైనా అందరినీ పిలవాలి, కనీసం ర్యాలీలో పాల్గొనకున్నా సరే ఆ జనంని చూస్తానన్నా వాళ్ళ లోపల మార్పు వస్తుంది. ఎందుకంటే మానవుల ఆహారం కాదు కదా. మారిండ్రు సార్, మారిండ్రు. మా సిద్దిపేటలో శ్రీనగర్ కాలనీనే మాకు చేతనైతే లేదు, ర్యాలీలో అంత దూరం మేము నడవలేమంటే జస్ట్ చూడండి ఒక 10 నిమిషాలు అంటే ప్రతి ఒక్కరిని ఏ మెంబర్స్కి చెప్పినా ఆ మెంబర్స్ ఖచ్చితంగా అటెండ్ అయ్యి చూసిండ్రు, మారిండ్రు. ఇంట్లో పెళ్లిళ్ళకు పిలిచినట్టు శాకాహార ర్యాలీకి పిలుస్తారు? శాకాహార ర్యాలీకి పిలుస్తారు సార్, ఫోన్ చేసి పిలుస్తాం. పెళ్లి కన్నా పెళ్లికి రాకున్నా సరే మా ఇంట్లో ఫంక్షన్కి శాకాహార ర్యాలీకి రమ్మని చెప్పిన నేను. ఎందుకంటే కొంచెమన్నా వాళ్ళ లోపల మానవత్వం అన్న వస్తుంది. ఎందుకంటే మేము శాకాహారం తినడం వల్లనే కదా మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని సమస్యలు క్యూర్ అయినాయి. మా సార్కి థ్రోట్ క్యాన్సర్ కూడా ఉండే అన్నట్టు ఈ ధ్యానంలోకి రాకముందుకు. దానివల్ల మేము ఇంట్లో సఫర్ అయినాం. తను కూడా హెల్దీగా అయిపోయిండు శాకాహారం తినట్లా. శాకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం అయ్యాం కాబట్టి అది అందరికి అందిస్తున్నారు. డాక్టర్ కూడా వద్దన్నారు సార్, వద్దనంగానే వినలేదు.
ఎందుకంటే ఇక్కడ ఇది తినాలి అసలు పాయింట్. తినాలి. కానీ నేను ఎప్పుడైతే నేను శాకాహారం తిన్నానో అప్పుడు తను నాన్ వెజ్ తనే బంద్ చేసి నేను కూడా బంద్ చేస్తా. క్లాస్ విన్నాడు, అరే శాకాహారంతో ఇన్ని లాభాలు ఉన్నాయని వెంటనే ప్రామిస్ చేసి బంద్ చేసిండు. అంటే డాక్టర్ చెప్పినా కూడా మారని వ్యక్తి మీరు మారిన తర్వాత మారిండు. అందుగురించే ధ్యానం క్లాస్లకు కూడా ఒక 10 నిమిషాలు వినండి, ఒక 10 నిమిషాలు మీ లైఫ్లో ఒక 10 నిమిషాలు కేటాయించండి అని చెప్తాను నేను. ఇది అల్టిమేట్ టెక్నిక్ మీరు అందరికి నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక 10 నిమిషాలు కేటాయించండి, మీకు నచ్చుతూ ఉండండి అని. ఇది బాగా మంచి టెక్నిక్. ఇప్పుడు ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుంది. రైట్. సో జంతు బలుల వలన పర్యావరణానికి ఎలాంటి నష్టాలు జరుగుతాయి అంటారు? చాలా వరకు నష్టం ఉంటుంది సార్. ఎందుకంటే ఒక జీవిని చంపే హక్కు మనకు లేదు సార్. మనం ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు సార్ మనకు అని నాకు చాలా వరకు ఉంటుంది. కరుణ ఆ జంతు బలులు వేసే వాళ్ళ లోపల మానవత రాక్షసత్వం ఉంటుంది సార్. ఫైటింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఎనర్జీ ఉంటుందా? ఉంటుంది సార్, ఉంటుంది. ఫ్యామిలీలో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, ఏ సంస్థలో అయినా ఉంటుంది సార్. ఎప్పుడైతే అన్ని సంస్థలలో శాకాహారులు ఎప్పుడైతే ఉంటారో లోకం గ్రీనిష్గా ఉంటుంది. వండర్ఫుల్. సో ఇంకా చెప్పండి, మీరు ఒక మహిళ శాకాహారిగా మారితే ఏమిటి లాభాలు, పిల్లలు శాకాహారులుగా మారితే ఏంటి లాభాలు? ఒక మహిళ శాకాహారిగా మారితే తన చుట్టూ తన అమ్మ నాన్న అత్తమామ తన సర్కిల్ మొత్తం తనని చూసి మారుతారు సార్, మారుతారు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లోనే చూస్తున్నా, నువ్వు ఒక్క హాస్పిటల్కి కూడా వెళ్ళావు, నువ్వు నేను చూసి మారాలనిపిస్తుంది, కానీ మాకు టైం పడుతుంది, మాకు టైం కావాలి. ఎందుకంటే మనసు ఒప్పుకుంటలేదు, కానీ ఒప్పుకుంటారు, సత్యాన్ని మాత్రం ఒప్పుకుంటారు. ఇది సత్యమే కానీ మాకు టైం పడుతుంది. మారిన వాళ్ళు ఉన్నారు. క్లాస్ల కన్నా ఒక రోజు పిలుస్తానన్నా వచ్చి విని టైం పడుతుంది, కానీ ఇంత తొందరగా మేము మారలేము, వస్తూ ఉంటాం, కొంచెం చేంజ్ అవుతూ ఉంటాం అని చెప్తుంటాం. పిల్లలైతే పిల్లలకు చాలా అవసరం సార్. ఎందుకంటే భవిష్యత్ తరం వాళ్ళదే, వాళ్ళు కాబోయే టీచర్స్ డాక్టర్స్ వాళ్ళే. కాబట్టి ఎవరైతే పిల్లలు శాకాహారంలో మారుతారో వాళ్ళు అన్నిట్లలో రాణించగలుగుతారు సార్. ప్రతి రంగంలోకి వెళ్తారు కాబట్టి వాళ్ళు మారడం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఎందుకంటే మా పిల్లల్లో చూస్తున్నా కదా సార్, ఏదైనా నేర్చుకోనంటే ఖచ్చితంగా నేర్చుకోగలుగుతా. అదే వేరే వాళ్ళ పిల్లలకి మా పిల్లలకు కొంచెం చేంజ్ చేసి పట్టుదల ఎక్కువ ఉంటుంది సార్. ఒక పని చేయాలనుకుంటే ఆ రాత్రి వరకైనా 12 వరకు. మామూలు పిల్లలైతే ఏ సార్తో దెబ్బలు పడతాం తీయని అనిపిస్తుంది. ఎందుకంటే నేను మళ్ళీ మధ్య మధ్యలో టీచర్స్ని అడుగుతుంటాను, మా పిల్లలు ఎట్లున్నారంటే మీ పిల్లలు చాలా బాగున్నారు అన్నిట్లలో, అసలు ఇంతకు ప్యూర్ వెజిటేరియన్, కొంచెం సన్నగా ఉన్నా సరే పర్ఫెక్ట్ గా ఉన్నారు. సన్నగా ఉన్నారా లావు ఉన్నారా కాదు, ఆరోగ్యంగా ఉన్నారా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉన్నారు. అది ఇప్పుడు లావు ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. లావు ఉంటే ఇట్లుంటారని అదంతా భ్రమలే కదా. సో ఆరోగ్యంగా హాయిగా ఉన్నారు, చదువులో కూడా బాగా రాణిస్తారు. చదువులో సో పిల్లలు శాకాహారులుగా మారడం చాలా ఇంపార్టెంట్. పాప కూడా క్లాసికల్ డాన్స్ లో పర్ఫెక్ట్ చేస్తుంది. ఓకే, ఏదైనా కూడా పర్ఫెక్ట్ చేస్తుంది, డ్రాయింగ్ అయినా ఏదైనా ఆటలలో. మామూలు పిల్లలకు వేరే పిల్లలకు చాలా చేంజ్ ఉంటుంది. ఏ పని చేసినా ఏకాగ్రత చేస్తారు, ఏకసంతా గ్రాహి ఉంటారు సార్ పిల్లలు. శాకాహారంలో నాన్ వెజ్ తింటే అలా ఉండరు. ఎందుకంటే మనము ఒక జీవిని చంపితే అది మన రాక్షసత్వం ఉంటుంది, మన పని కూడా. ఎందుకంటే నేను టీచర్గా 4 years చేశాను. ఒక డ్రాయింగ్ వేస్తూ ఉంటే ఒక 10th class సార్ వచ్చి ఈ డ్రాయింగ్ ఎవరేసారు అని నేనే అన్నా. అప్పుడు నేను LKG చెప్పిన, నేను చిన్న పిల్లలకే చెప్పిన, ఇంత పర్ఫెక్ట్గా నువ్వే అంటే నేను అనిపించింది నాకు కూడా, మనం ధ్యానం చేస్తున్నాం కదా, అందు గురించి ఇట్లా కళ కూడా ఇట్లా పర్ఫెక్ట్గా ఉంటుందని నాకు కూడా అర్థమైంది సార్. మీరు మెడిటేషన్ వచ్చిన తర్వాత మంచి డ్రాయింగ్ వేయగలిగారా? టీచర్గా 4 years చెప్పాను సార్ నా పిల్లల గురించి అని. పిల్లలతో పాటు నేను ఆ స్కూల్కి వెళ్ళాను. ఓకే, ఇప్పటికీ పిల్లలకు రోజు క్లాస్కి వెళ్ళగానే మెడిటేషన్ 10 minutes మెడిటేషన్ మేడం అనే వస్తుంది సార్. మెడిటేషన్ టీచరే మీరు ఇప్పుడు. వండర్ఫుల్ మేడం. ఓకే మేడం, ఇప్పుడు చెప్పండి, మీరు ఒక టీచర్గా చెప్పండి, అందరూ శాకాహారులుగా మారినప్పుడు మనకు అవసరాలు ఎక్కువ పడతాయి కదా, పంట పొలాలు ఎక్కువ కావాలి, పండ్లు ఎక్కువ కావాలి, మరి అప్పుడు కొరత రాదంటారా? అప్పుడు ఎట్లుంటుంది అసలు ప్రపంచం? అవును సార్, ఒకప్పుడు ఒకరు వడ్లు వండిస్తోళ్ళు, ఒకరు గోధుమలు వండిస్తోళ్ళు, నీ పంట నాకే నీది నాకు అని అట్లా పంట మార్పిడి చేసుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. లాభాల కోసం ఒక్క బస్తా పండే దాంట్లో
ఒక 5-6 వండిస్తారు. ఎందుకంటే అన్ని వేస్ట్ సేంద్రియ ఎరువులని ఏవేవో కెమికల్స్ అని ఏవేవో వేసేస్తున్నారు. వాటి వల్ల ఆరోగ్యం నష్టమే తప్పితే ఏం లేదు. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ మనమే ఒక భూమిని ఏమి వేయకుండా పండిస్తే ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనకు అంత ఓపిక లేదు. కానీ రాను రాను అట్లా వేస్తే ఏ హాస్పిటల్ కాదు కానీ ఏ డాక్టర్ కూడా ఉండరు సార్ అసలు. అంటే మనం అందరూ శాకాహారులుగా మారితే ఏ కొరత రాదంటారా? రాదు అందరూ కలిసి ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారంటారా? ఒకప్పుడు అదే ఉండే సార్, మళ్ళీ అదే వస్తుందా? అదే వస్తది. ఇప్పుడు లాభాల కోసం అర్జిస్తుర్రు సార్. 40 పండేది ఒక 60-70 వండిస్తారు ఒక ఎకరం జార్. రైట్. అది వేస్ట్. అది తిన్నా కూడా దానికి కావాల్సిన కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు. కెమికల్స్ ఎక్కువ వాడుతుంది. అది కూడా పర్యావరణానికి నష్టమవుతుంది. మళ్ళీ ఒకరికొకరు సాయం చేసే గుణం కూడా పోతుంది. ఒకరు ఇది వండిస్తే ఇంకొకరు ఇది వేరే వండిస్తోళ్ళు, ఇది ఇట్లా మార్పిడి జరిగేది. ఇప్పుడు పంట మార్పిడి ఏది ఉంటలేదు. అల్టిమేట్ ఏ లాభం ఉంటే అది వండిస్తారు వెంటనే. ఓకే. సో దానివల్ల నష్టాలే కానీ లాభాలు లేవంటారు. రైట్ మేడం, ఓవరాల్గా ఇంకా శాకాహారము ఎందుకు తీసుకోవాలి, మాంసాహారం ఎందుకు వద్దు అనేది ఇంకా డిఫరెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా సైంటిఫిక్గా? సైంటిఫిక్గా అంటే పురాతనం సైంటిఫిక్గా కూడా ఉంటాయి సార్. కానీ నేను సీతాయనంకు 5 టైమ్స్ చదివిన. చెప్పండి, దానితో ఏం తెలుసుకున్నారు? అది చదివినప్పుడు అలా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది త్రేతాయుగంలో. తను మట్టి ముద్దని తీసుకొని ఇట్లా వాసన చూస్తే రాముడు అక్కడి నుంచి చూస్తే ఈ అమ్మాయి ఎవరు అని తను వ్యవసాయం నేర్పింది కదా సార్ అందరికీ. ఆ కాలంలో త్రేతాయుగంలో రాముడికి నేర్పించింది సీతమ్మ తల్లి, జనక మహారాజు ఇద్దరు శిక్షణ ఇప్పించారు. అలాగే మనం కూడా ఇప్పుడు అంటే వ్యవసాయం అని కాదు, శాకాహారం తీసుకుంటే ఇవన్నీ జంతు బలులు ఇవన్నీ అన్నీ పక్కా జరుగుతాయి కదా సార్. రైట్. జంతు బలులు లేకుండా ఉంటాయి. సో అలా అందరూ శాకాహారులుగా ఉండాలి. అంటే ఆ యుగం నుంచి కూడా శాకాహారమే ఉంది సార్. ఎవరైనా మహానుభావులు శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ చెప్పారా? ఏ మహానుభావులు చెప్పారు? ప్రతి ఒక్క మహానుభావుడు చెప్పారు సార్. గాంధీజీ చెప్పిండు, అహింసా మార్గంతో జయించిండు కదా సార్. అతడు ఎంత అయినా సరే అహింసతోటే సత్యయుగంతో సాధించిండు. మనం ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాం స్వాతంత్రం వచ్చి. రామకృష్ణ పరమహంస అయినా ఎవరైనా సరే. సో అందరు మహానుభావులు అదే చెప్పారు. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు. ఇప్పుడు మీ అబ్బాయి గురించి చెప్పారు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు బాడీ బిల్డింగ్కి ఇది తినాలి అంటారుగా? అంటారు సార్. అవునా? అది అవసరమా? అవసరం లేదు. బాడీ బిల్డింగ్ కి అవసరం లేదు సార్. దాని బదులు ఎన్నో విటమిన్స్, పోషకాలు, అన్ని ఫ్రూట్స్ ఉంటాయి సార్. ఏ కాలానికి ఆ ఫ్రూట్స్ తినాలి. మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఈ కాలంలో సీతాఫలాలు ఉంటాయి, అవి తినాలి. మనకు కాలం ఇస్తూ ఉంటుంది, మనమే మర్చిపోతున్నాం. సమ్మర్లో మామిడి పండ్లు ఇస్తుంది, ఆ కాలంలో అవి తినాలి ఖచ్చితంగా. ఒక కాలంలో సపోటాలు ఇస్తుంది, మనకే ప్రకృతి సాయం చేస్తుంది. వాటిని మరచి మనం నాన్ వెజ్లో ప్రోటీన్స్ ఉన్నాయి అంటాం. ఏ కాలానికి ఒక ఫ్రూట్స్ ఉంటాయి. జామకాయలు ఒక కాలంలో కాస్తాయి, మామిడి పండ్లు ఒక కాలంలో కాస్తాయి, సీతాఫలాలు ఒక కాలంలో కాస్తాయి. మనము ఆ కాలానికి తగ్గట్టుగా ప్రకృతే మనకు అమర్చింది. మనం వాటిని మర్చిపోయి ఏవేవో ఫుడ్స్ తీసుకొని మన ఆరోగ్యాన్ని మనమే దెబ్బ తీసుకుంటున్నాం. ఇది అందరు గ్రహిస్తలేరు. ఇప్పుడు ఏముంటాయి సార్, ఈ కాలంలో సీతాఫలాలు ఉంటాయి, సీతాఫలాలు సీజనల్ ఫ్రూట్స్ మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. ప్రకృతే ఇస్తుంది. ఆ ప్రకృతి ఆ టైంలో వండిస్తుంది. వాటిని తినక మనం మర్చిపోతున్నాం. మనమేమి ఈ సీజన్ ఇది అని మనమేమి ప్రత్యేకంగా చేయట్లేదు. ఆటోమేటిక్ గా అవి పండుతున్నాయి సార్. ఆ కాలానికి తగ్గట్టుగా మనకు ప్రకృతి అమరుస్తుంది, మనం మర్చిపోతుంటాం. ఆ సీజనల్ ఫ్రూట్స్ తింటే మనకు ఆరోగ్యం ఏం దెబ్బతినది. సో నాన్ వెజ్ కు బదులు సీజనల్ ఫ్రూట్స్ అనేదే ఆ సీజనల్గా మనకు కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి అంటారు. వండర్ఫుల్ మేడం. చివరగా మీ సందేశం ఏంటి మన ప్రేక్షకులకి? ప్రతి ఒక్కరు శాకాహారిగా కావాలి సార్. గృహిణి మాత్రం శాకాహారిగా కావాలి. ఎందుకంటే ఒక గృహిణి శాకాహారిగా అయితే తన భర్తని, పిల్లల్ని, ఫ్యామిలీని, టోటల్ మెంబర్స్ మార్చుకోగలదు. ఎందుకంటే నా లైఫ్లో నేను శాకాహారిగా మారాను కాబట్టి. ఎందుకంటే మనము మానవత్వం స్త్రీలోపట ఉంటే కరుణ, దయ, ప్రేమ వీటిని చూసి ఆటోమేటిక్గా అందరు చేంజ్ అవుతారు. ప్రతి గృహిణి శాకాహారిగా మారాలనేది నా సంకల్పం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం గారు ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. ఒక మహిళ మారితే ఎలా ఉంటుందో, స్త్రీకి చదువు వస్తే ఒక వెలుగు అంటారు, కాదు శాకాహార శాస్త్రం తెలిస్తేనే, శాకాహార విద్య, ఆధ్యాత్మిక విద్య తెలిస్తేనే ఒక వెలుగు అని వారు నిరూపించారు. కాబట్టి మిత్రులారా,
ప్రతి ఒక్కరం శాకాహారులుగా మారి ఆనందంగా హాయిగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.